సో రైతులందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్. ముందు వచ్చేసి కేవీ చక్రెడ్ ఎక్కడ ఉంది. ప్రజెంట్ మనం వచ్చేసి రైతు బలంకి అయితే మార్చామన్నమాట. సో ప్రజెంట్ మనం వచ్చి కొచ్చేరు సంతకి అయితే వచ్చామండి. ప్రతి బుధవారం జరుగుతుంది. రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్లు అయితే ఉంటుందండి, పుట్టపర్తి రైల్వే స్టేషన్ నుంచి. సో ఇక్కడ బస్ స్టాండ్ నుంచి కొచ్చేరు బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. అనంతపూర్కి వెళ్ళే దారిలో అనమాట. కొచ్చేరు నుంచి అనంతపూర్కి వెళ్ళే దారిలో ఉంటుంది సంత, ఎడం పక్కన ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము అన్నీ కూడా వీడియోలు పెట్టాను. సో ప్రజెంట్ వచ్చి మన గొర్రెలు ఉన్నాయి. సో దీనిలో కటింగ్ ఉన్నాయి, అలాగే కటింగ్ గొర్రెలు కూడా వస్తాయి, నార్మల్ గొర్రెలు పిల్లలు కూడా వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా వస్తాయి అనమాట. లాస్ట్ వరకు చూడండి, ఒక 10-15 నిమిషాలు అయితే వీడియో తింటుంది. సో గొర్రెలు ఎలా వచ్చాయి వెళ్ళి చూసేద్దాము. సో కొన్ని కటింగ్ ఉంటాయి, కొన్ని పిల్ల గొర్రెలు ఉంటాయి, కొత్త గొర్రెలు కూడా ఉంటాయి అనమాట. సో సపరేట్ వీడియో చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. సో మొత్తం అన్నీ కూడా ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి, మీకు గొర్రెలు ఎలా వచ్చాయో చూపిస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇక్కడ కొన్ని గొర్రెలు అయితే ఉన్నాయండి, అడుగుదాము వీటి ధరలు ఎంత చెప్తారో, అలాగే ఎన్ని కేలు పడుతుందని. సో మొత్తం అంతా కూడా అయితే అడిగి తెలుసుకుందాం, అడుగుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా జతనా? సో నేను ఎట్లా చెప్తున్నాను జతనా? 14,000 తప్ప ఒకటి 14,000, జత 28. సో జత వచ్చేసి 28,000 చెప్తున్నానండి. 28,000, 28,000 వెళ్తారు. స్పాట్ 1000 రూపాయలు బోల్ రింగ్స్ కూడా. సో చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కూడా గొర్రెలు. సో ఒకసారి ఎన్ని కేలు పడుతుంది ఇది మాంసంనా? చాలా బాగానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎవరు కొద్దిగా బిజీగా ఉన్నారు, మళ్ళీ అడిగే తెలుసుకున్నాం. ఎందుకంటే అన్నీ అడిగితే వాళ్ళకు కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సో ఇవన్నీ అడుగుదాం. నేను ఎట్లా చెప్తున్నా జతనా? జత 11,000 చెప్పినా. జత 11,000. సో జత అయితే 11,000 చెప్తున్నారండి. మొత్తం అంతా కూడా చాలా బాగున్నాయి. అన్ని కటింగ్ ఎన్ని కేలు వస్తుంది ఒకటినా? 17 కేలు. పండగ ఆఫరా? ఇంత అవలే తిరుక్కునే వినాయక చవితి ఆఫర్. బా ఓకే దుమ్మలాడిచ్చా. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్ని నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట. సరే ఇటు ధర ఎంత, అలాగే కటింగ్కి పోతాయి లేకుంటే పిల్లలు అయినట్టుగా మొత్తం అనేది అడుగుదాము. నేను ఎట్లా చెప్తాను జత? ఎంత చెప్తాను జత? 29,000. సో జత వచ్చేసి 29,000 చెప్పానండి. 29,000 వెళ్తారా? బిస్ మనం 1000 రూపాయలు బోల్ రింగ్ చూడ. సో రైతు బలం. సో చూడవచ్చు ఎన్ని కేలు వస్తుంది ఒకటినా? ఇది 20-26 కేలు దాకా వస్తుంది. అన్ని కటింగ్కేనా ఇవి? సో ఇవన్నీ కటింగ్కి వెళ్తాయండి ఫ్రెండ్స్. ఓకే, వీటి పక్కన ఇంకా గొర్రెలు అయితే ఉన్నాయి. వీటి వాటి ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం. సో చూడండి, ఈ 2 అయితే ఉన్నాయి, బాగా అడుగుదాము. ఏం ఎట్లా చెప్పినా? 35,000. సో ఈ 2 వచ్చేసి 35,000 చెప్పినండి. 35,000, 35,000 వెళ్తారు. తీసుకో 1000 రూపాయలు బోల్ రింగ్ చూడ. చాలా బాగానే ఉన్నాయి. మిమ్మల్ని తీసాను, ఇది మిమ్మల్ని కూడా తీసా స్వామి. దానికల్లా చూపిస్తా ఇది ఎంత రేట్ అంట, ఎంత కావాలని ఎంత అంటే నీకు చూపిస్తా. అది నీకు కనపడతలేదు, నాకు కనపడుతూ ఉంటుంది, చూపిస్తాలే. సో ఇది ఎన్ని కేలు పడుతుంది ఒకటినా? 35 కేలు వస్తుంది. 35 కేలు దాకా ఒక్కొక్కటి 30 కేలు. కటికేనా ఇది కూడా? ఓకే ఫ్రెండ్స్, వీటి పక్కనే ఉన్నాయి చూడండి. ఇంకా ఒక 6 గొర్రెలు అయితే ఉన్నాయి, చాలా బాగా అడుగుదాం. ఇప్పుడు ఆ పక్కన ఏనా ఎట్లా చెప్తున్నా ఆయన? జత వచ్చేసి 32,000 చెప్పానండి. 32,000, 37,000 వెళ్తారు. తీసుకొద్దు 1000 రూపాయలు బోల్ రింగ్ కూడా. సో చాలా బాగానే ఉన్నాయి. సో ఇవన్నీ కటింగ్కే అనమాట ఫ్రెండ్స్, ఇవైతే. సో వీడియోలో కనపడుతున్నాయి అవన్నీ కూడా కటింగ్కే. సో ఈ రోజు అనమాట, ఈ రోజు మొత్తం కటింగ్కే అనమాట. సో ఇంకా అన్నీ అడగాల్సిన పని అయితే లేదు. సో ఇక్కడ నుంచి ఈ రోజు మాత్రం కటింగ్ ఉంటాయి. ఓకే, ఇంకా మీకు ఇక్కడ నుంచి ఈ ముందరకన్నీ కూడా పిల్ల గొర్రెలు అయితే ఉంటాయి అనమాట. సో మీకు అవి కూడా చూపిస్తాను ఒక నిమిషం. చూడండి, ఆ గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి వీటి ధర ఎంత అని చెప్పి మొత్తం అంతా అడిగి తెలుసుకుందాం. అబ్బా ఎట్లా చెప్తున్నారు జత ఎట్లా చెప్తున్నారు? జత ఎట్లా చెప్తున్నారు? 19,000. పిల్లలు ఏం లేవా? సో జత వచ్చేసి 19,000 చెప్తున్నారండి. ఇది 19,000, 19,000 వెళ్తారు. చాలా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ గొర్రెలు కూడా. 19,000 వెళ్తారు. అన్ని 1000 రూపాయలు బోల్ రింగ్. బాగానే ఉంటాయి గొర్రెలు కూడా, ఒకసారి చూడొచ్చు. పిల్లలు అయితే ఏం లేవంట. ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
వెళ్ళి వాడిదాలో కూడా మనం ఒకసారి అయితే తెలుసుకుందాము. ఇక్కడ కూడా కొన్ని గొర్రెలు అయితే తోలుకొని పెట్టుకున్నారు రైతులు. సో వ్యాపారం లేక కొద్దిగా బిజీలో అయితే చాలామంది డిసెంబర్ ఉన్నట్టున్నారు. చూడొచ్చు గొర్రెలన్నీ కూడా. సో మిక్స్ అయిపోకుండా బాగా కలిపేస్తారు. ఈ ధర అయితే తెలుసుకున్నాం, అలాగే ఎన్ని పిల్లలు ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఏం పెద్ద అయినా ఎట్లా చెప్పినారు జత? ఇక ఏంపా ఎట్లా చెప్పారు జత? 23,000. సో జత వచ్చేసి 23,000 చెప్పున్నారండి. 23,000 23,000 వెళ్తారు. బిస్పత్ 3,000 रुपया बोल रही जोड़ा. మొత్తం ఎన్ని 50 ఉన్నాయపా? 32. అట్లా పిల్లలు ఏం లేవు. అన్నీ సుడివేనా? అన్నీ సుడివే, అన్నీ సుడిగొట్లు అంటే ఫ్రెండ్స్ ఇవి. ఓకే, ఇంకా పక్కన అయితే ఉన్నాయి. వెళ్ళి వాటిదాలు కూడా మనం ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో కనబడుతున్న గొర్రెలన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. కొన్ని దాంట్లో పళ్ళు అయితే లేవన్నమాట, చూస్తున్నారు. సో వీళ్ళు 15,000 ఆయన అయితే అన్నమాట ఈ గొర్రెలు. సో వీళ్ళు 15,000కి అయితే అడుగుతున్నారు. ఆయన ఇవ్వట్లే ముక్కోమంటున్నారు. సో 15,000కి ముక్కోమంటున్నారు. సో కావాల్సిన వాళ్ళు చూడండి నా వీడియోలో. సో ఇవే 15,000 అనమాట. పల్లెల్లోటి ముక్కోమంటారు. సో ఆయన ఇంకా ముక్కోవట్లేదు. 15,000కి తొలమంటారు. సో కావాలనుకున్న వాళ్ళు చూడండి, ఇవే 15,000 కన్నా. నేను మంచి గొర్రెలు అయితే మీకు పెడుతుంటాను అమ్మకానికి. చూడండి ఇవే 15,000 అంటే మీరు ఇంకొక 1,000-1,500 ఎక్కువ పెట్టుకున్నా కూడా మంచి గొర్రెలే వస్తాయి. సో ఇవి ఒకసారి చూడండి, ఆ మాటకే ఉన్నాయి. కానీ పళ్ళు లేవన్నమాట. వీళ్ళు పళ్ళు ఉన్నా లేకున్నా అట్లా తీసుకోవాల్సిందే. సో మనం పళ్ళు లేకుండా కూడా రైతుల దగ్గర అయితే తీస్తాం అనమాట. పళ్ళు లేని వచ్చేసి పక్కన అయితే వేసేసి పళ్ళు ఉన్నట్టు మాత్రం ఎత్తిస్తాం అనమాట. ఒకసారి పెంచి ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వెళ్ళి వాడదాలు తీసుకున్నాం. ఇవి వచ్చేసి ఒక 15,000కి అయితే అమ్మడపోయినాయి అనమాట. ఓకే, వీటి పక్కన చూద్దాం ఇక్కడ ఒకసారి. గొర్రెలని కూడా చూసుకోండి ఒకసారి, చాలా బాగానే ఉన్నాయి. ఒకసారి వీటి ధరలు ఎంత, అలాగే ఎన్ని ఉన్నాయి మొత్తం అని కూడా అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎట్లా చెప్తారు ఇంకా తను నేను ఎట్లా చెప్తాను నా జతనా? 24,000. సో ఇవి వచ్చేసి జత 24,000 చెప్తున్నానండి. చూడండి చాలా రేట్లు అయితే ఉన్నాయన్నమాట. రైతు బలం సో 24,000 చెప్పుకున్నారండి. 24,000 24,000 వెళ్తారు. సో 24,000 रुपये बोल रही जोड़ा. సో ఎన్నాడు మొత్తం ఎన్నాడు చెప్తున్నాడు? 24 అన్నాడు. 24 ఎన్నాడు మొత్తం? 30 40 42 పిల్లలు ఏం లేవన్నా దీనికి? 42,000 చెప్పు. 42 ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా. ఇంకా పక్కన అయితే ఉన్నాయి. వెళ్ళి వాడిదాలు కూడా అడిగి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో కనబడుతున్న గొర్రెల పిల్లలు వచ్చేసి కొన్ని పిల్లలు ఉన్నాయి, గొర్రెలు కూడా ఉన్నాయి అన్నమాట. సో పిల్లలు ఉంటే చాలా బెస్ట్. ఒకసారి అడుగుదాము. పిల్లలు చాలా బాగానే ఉన్నాయి. సో పిల్లలు కూడా చూడండి, 4 నెలలు 3 నెలల వరకు అయితే వచ్చేసింది పిల్ల. అయినా ఎటు అయిపోయినా జత? 26,500. 2 పిల్లలు 2 గొర్రెలు 26,500. సో 2 పిల్లలు 2 గొర్రెలు 26,500 చెప్తున్నారండి. 2 बकरे 2 बच्चे 25,500 रुपया बोल रही. 2 ದೊಡ್ಡದು 2 ಚಿನ್ನ 2 ಚಿಕ್ಕದು 2 26,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ. ಸೊ ದೊಡ್ಡದು 2 చిక్కుದು 2 26,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ. సో బాగానే ఉంటారు ఫ్రెండ్స్. గొర్రెలన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. 26,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ జోడా. 2 బచ్చే 2 బడే, చాలా బాగానే ఉంటాయి. ఇంకా పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద కట్టనే ఉండదు, చూడొచ్చు. చాలా అంటే చాలా పెద్ద కట్ట ఉండదు. చూడండి ఒకసారి గొర్రెలన్నీ కూడా చూడండి ఎలా తిరుగుతున్నాయి. చాలా బాగానే ఉంటాయి గొర్రెలన్నీ. మీకు అర్థమవుతుంది గొర్రెలు ఎట్లుంటాయని. ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్. అయితే ధర అడుగుదాం. అట్లాగే అక్కడ బేరం కూడా జరుగుతుంది, చూద్దాం వెళ్ళి దగ్గరికి వెళ్ళి. సో గొర్రెలన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. అయినా ఎట్లా చెప్పినారు జతనా? సో వాళ్ళగా ఉంటాయి ఆయన వంట గొర్రెలు. ఒకసారి అడిగి చూద్దాం ఫ్రెండ్స్ చెప్తారు ఏం కదా. ఎంపా ఎంత కడిగినారు బా? ఎంత కడిగిరి? 19 కడుగుతున్నారు.
కదిరి యూట్యూబ్ వీడియోలు పెడుతుంటాను. రేట్ ఎట్లా సంతలో ఏం కదా ఇది యూట్యూబ్ పెడతా ఉంటాం మొత్తం అంతా. సో 19కి అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. 19కి అడుగుతున్నారు బా. సో 19,000 అయితే అడుగుతున్నారు. సో 19,000 అయితే అడిగినా కూడా లేదు. చూద్దాం ఫ్రెండ్స్, ఈ బేరం అయితే చూద్దాము. చాలా బాగానే ఉన్నాయి. అంతేనప్పా 20కి 200 తక్కువ. సో 20కి వచ్చి 200 తక్కువ అయితే ఇవ్వంటున్నారు ఫ్రెండ్స్. 19,900కి అయితే ఇస్తా అంటున్నారు చేత. చూడండి, ఇదే 19,800 కూడా అంటున్నాడు ఆయన. 19,900కి అయితే ఎత్తుకొని లేదంటే లేదని ఒకటే మాట అయితే చెప్తున్నాడు. సో చూడండి, 110 జీవాలు అంటున్నారు మొత్తం అని కూడా. 19,800 కూడా ఇవ్వట్లేదు, 19,900కి అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంటారు. సో బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. గొర్రెలు కూడా చూడొచ్చు, చాలా మీడియం గొర్రెలే. సో వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇంకా అది కూడా బేరం అయితే వెళ్ళిపోయింది. 19,900కి అడిగినా కూడా ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్. ఇది 20,000 తక్కువ అంటున్నాడు, అది మ్యాటర్. ఓకే, ఇంకా పక్కనైతే ఉన్నాయి, వెళ్ళి వాడదాలు కూడా అడిగి తెలుసుకోండి సార్. సో ఈ వారం చూడండి, అసలు గొర్రెలు ఉన్నాయి, కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పిల్ల ఈనింది అనుకుంటాను, ఈరోజు పొద్దునే అట. అడుగుదాం ఫ్రెండ్స్, అసలు ఎంత చెప్తారు ఏం కదా మొత్తం అంతా చేత. ఏం పెద్ద ఎట్లా చెప్తున్నారు చేత? 13,500, 23,500. సో జత వచ్చేసి 23,500తో చెప్తున్నానండి. పిల్ల ఇట్లా కాలికిందనేనా అని పిల్లలు. సో జత వచ్చేసి 23,500 చెప్తున్నానండి. 23,500, 23,500 रुपये ಹೇಳ್ತಾರೆ. 23,500 रुपये बोल रही है. సో ఇంతటితో మనం గొర్రెల వీడియో కూడా కంప్లీట్ చేస్తున్నామాట. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇంకా మరిన్ని సంతల కోసం ఏ సంత కావాలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసేయాలండి. నేను ప్రతి ఒక్క సంత కూడా తీయడానికి అయితే అవైలబుల్లో ఉంటాను. సో ప్రజెంట్ ఇది ఇప్పుడే పుట్టింది సంతలో. కొచ్చేరు సంత కూడా ఇంతటితో కంప్లీట్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఉంటాం మరి. జై జవాన్ జై కిసాన్.